ఉదయకాల ఆరాధనలో నేను ప్రభావ మీరు దీవించుకుని నేను మీ యొక్క రెక్కల చాటును మరుగుపరిచి మీ యొక్క అభిషేకం చేత మరుగుపరుచున్నాను. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. మీ యొక్క మేలులు మరువలేని ఆయన ప్రభా మమ్మల్ని బ్రతికింపజేస్తున్నటువంటి నేను ప్రభా మీ కృపను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. రక్షణైన దేవ ప్రేమగల తండ్రి రాజు దయగల రక్షణైన మీ నామకులకు వేల స్థుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. దేవానైనా గత కాలం అంతా కాపాడి ప్రభు సజీవుల లెక్కలో ఉంచినైనా పరిశుద్ధ దినాలు ప్రభ నేను ఈ సన్నిధిలో చేరి ప్రభ నేను స్తుతించే భాగ్యాన్ని దయచేసినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రాజు ప్రభ నిజమే ప్రభ మమ్మల్ని కాపుదలుగా ఉంచి నాయన మమ్మల్ని కాపాడిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం రాజా. దేవా ముఖ్యంగా ప్రభ నాయన ఇప్పుడు ప్రభ పాఠంలో రాజా నిన్ను స్తుతించుండగా నాయన వాక్యంలో నాయన నీ బిడ్డనాయన మాకు చెప్పుచుండగా ప్రభ నాయన మాకు నాయన గూఢమైన అర్థాలతో ప్రభ నాయన బోధించి నీ సన్నిధిలో బలపడే భాగ్యాన్ని మాకు దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం. నీ చెరువు సాట్ల ప్రభ ఇప్పుడు మరుగుపరుచుకోమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజా. నైనా నీ స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నైనా నిజమేనైనా నువ్వు బ్రతికించే వాక్యం ప్రభ నీ వాక్యం రాజనైనా మేము ప్రార్థించినప్పుడు కూడా నన్ను జుట్టుతేనే దారుల కంటే మధురమైన నీ వాక్యాన్ని ప్రార్థన బట్టి కూడా నైనా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. అనేక సమయాలు మేము బలహీనంగా ఉన్నప్పుడు నైనా మమ్మల్ని బలంతో నింపినటువంటి వాక్యాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నైనా నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. ఎన్ని సంవత్సరాలు ప్రభ ఎన్ని దినాలు ప్రభ క్షణము దినదినము ప్రభ రెప్పపాటులో కూడా ప్రభ నైనా నువ్వు చేసినటువంటి మేళ్ళను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నైనా నీకు స్తుతులు లోకం చూస్తే భయంకరమైన స్థితిలో ఉంది ప్రభ. అయినప్పటికీ ప్రభ నాయన నీ బిడ్డల్ని ప్రభ నువ్వు నాయన మరొక విడవక నీ దక్షిణ హస్తాంతో ప్రభ నాయన నువ్వు కాపాడుచిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం రాజా. ఏ తెగులు నీ గుడారం సమీపించదన్నటువంటి వాగ్దాన్ని బట్టి కూడా నీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. గర్భంలో ఉన్నప్పుడే ప్రభ నువ్వు రూపించుకున్న విధానాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం రాజా. నాయన మొదటిగానే ప్రభ నాయన మేము ప్రేమించుకుంటే ప్రభ నువ్వు ప్రభ మమ్మల్ని ప్రేమించి ప్రభ నాయన నీ సన్నిధిలో ప్రభ నేను దినదినం మమ్మల్ని బలపరుస్తున్న విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఎక్కువగా వాక్యం ద్వారాను నాయన ప్రార్థన ద్వారా రాజు మమ్మల్ని ప్రజని సన్నిధిలో బలపరచమని కోర్చు ప్రార్థిస్తున్నాం. విశ్వాసంలోను పట్టుదలలోను అదేవిధంగా ప్రభునైన ప్రార్థనలోను ప్రభునైన నీ చిత్తాన్ని నెరవేర్చే బిడ్డలుగా రాజా నీవు ప్రభు మాకు ప్రభు ఏమైతే మేళ్ళు దాచి ఉంచావు ప్రభ వాటన్నిటిని ప్రభు మేము పొందుకునే బిడ్డలుగా నీ సన్నిధిలో ప్రభునైన వాటిని నెరవేర్చే బిడ్డలుగా కూడా మమ్మల్ని నుంచి ఎటువంటి సాధన శక్తి దురాత్మ శక్తులకు ఆయన అధికారం లేకుండా రాజా నీ రక్తంతో రాజా మమ్మల్ని కంచివేయమని ప్రభు లైవ్లో చూస్తున్నటువంటి బిడ్డలు కూడా ప్రభ ఏ బిడ్డలైనా ఏమేమి అవసరంతో ఉన్నారన్న బిడ్డలు కూడా నేను సహాయం దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నాం. ఎవరెవరైతే నైనా ప్రార్థన చేయమని ప్రభు ప్రార్థన రిక్వెస్ట్లు అడిగినారనైనా ప్రతి ఒక్క బిడ్డను నా జన సమస్తం ఎదిగిన దేవుడు కనుక ప్రభు నీ పాసాల్లో పెంచడం. ఎందుకంటే సమీపమునకు దూరమునకు నువ్వు దేవుడు అయిన విధానాన్ని బట్టి కూడా నీకు స్తోత్రం చెల్లిస్తున్న బిడ్డలకు కావాల్సిన శక్తిని బలాన్ని ఆరోగ్యాన్ని కూడా దయచేసి నాన్న సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి సంఘాన్ని ముట్టు సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డలు కూడా ముట్టి దీవించి ఆశ్రయించి ఏ బిడ్డలకు ఏమేమి అవసరం ఉందో కూడా ప్రభ ప్రతి ఒక్కటి బిడ్డలకు దయచేయమని కోర్చు ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డతో నీ ఉండు ప్రజ ముఖ్యంగా బలాన్ని దయచేయం శక్తిని దయచేయం రాజనైనా బిడ్డలందరూ బయటకు వచ్చినగా వచ్చిన కూడా నీ కాపుదల కింద భద్రపరచమని కోర్చు ప్రార్థిస్తున్నాం రాజనైనా. నీకే స్తుతి ఘనత మహిమ చెల్లిస్తూ ప్రభావ ముఖ్యంగా పాటలకు వాక్యంలోకి వెళ్ళుచుండగా నీవు నీ యొక్క ఆత్మను మా మీద కృంభరించి నీ యొక్క అభిషేకాన్ని మాకు దయచేయమని చిన్న ప్రార్థన ఏసైనా అడుగుచున్నాం నా తండ్రి రాజా. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. వెలుగు చీకటిని పోగొడుతుంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యమైనటువంటి వెలుగు మన జీవితంలో ఉన్నటువంటి ప్రతి బాధను ప్రతి బలహీనతను తొలగించి ఆయన యొక్క రక్షణ నీడలో బలపరిచి నడిపిస్తుంది. యెహోవా నాకు వెలుగును యెహోవా నాకు రక్షణ అని పాటలు పాడి దేవుని నామాన్ని మహిమపరుద్దాం.
చేయి విడువకను యెహోవా నన్ను చెరదీయును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా కొండయు నా కోటయు నా ఆశ్రయము నీవే. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. నేనెల్లప్పుడూ ప్రభు సన్నిధిలో స్తుతిగానము చేసెదను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నాకు మార్గమును ఉపదేశమును ఆలోచనలను గ్రహించి తన ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. తన ఆజ్ఞలలో జీవించుటకు కృపతో నింపి కాపాడును. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. నా ప్రాణదూతమయే, నేను ఎవరికి ఎన్నడూ భయపడను. నేను ఎవరికి ఎన్నడూ భయపడను. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. యెహోవా నాకు వెలుగాయే, యెహోవా నాకు రక్షణయే. హల్లెలూయా. నిరంతరము మనల్ని కాచి కాపాడేటువంటి దేవుడు ఎల్లవేళలా ప్రతి కాలమందు కష్టకాలమందు వల్లకుండా యేసు నేను స్తుతింతు నీ పాటను పాడి దేవుని నామమున నేను కోరుదాము. ఎల్లవేళలందు హల్లెలూయా. We praise you Lord. Thank you Jesus. ఇందులో వదిలేసాడు మమ్మల్ని. Praise the Lord Jesus. దేవుని స్తోత్రం. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతును. ఎల్లనూ నీవే నాకెల్లెడలా వల్లపడదే వివరింప. ఎల్లనూ నీవే నాకెల్లెడలా వల్లపడదే వివరింప. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. విమోచకుడా విమోచన నీవే, రక్షకుడవు నా రక్షణ నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతును. ఎల్లనూ నీవే నాకెల్లెడలా వల్లపడదే వివరింప. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవు కృపము నీవే. సృష్టికర్తవు సహాయము నీవే, ఇష్టుడా నీవు కృపము నీవే. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతును.
జ్యోతియు నీవే, నా నీతియు నీవే, ఆదియు నీవే, నా అంతము నీవే. జ్యోతియు నీవే, నా నీతియు నీవే, ఆదియు నీవే, నా అంతము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలము వల్లభుండ యేసు స్తుతింతుము. ఎల్లయూ నీవే, నాకెల్లడల వల్లపడదే వివరింప. నిత్యుడా నీవే, నా సత్యుడా నీవే, స్తోత్రము నీవే, నా నేత్రము నీవే. నిత్యుడా నీవే, నా సత్యుడా నీవే, స్తోత్రము నీవే, నా నేత్రము నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతుము. ఎల్లయూ నీవే, నాకెల్లడల వల్లపడదే వివరింప. జీవము నీవే, నా దేవుడా నీవే, పావన నీవే, నా కావలి నీవే. జీవము నీవే, నా దేవుడా నీవే, పావన నీవే, నా కావలి నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతుము. ఎల్లనూ నీవే, నాకెల్లడల వల్లపడదే వివరింప. కాంతియు నీవే, నా శాంతియు నీవే, సంతస నీవే, నా కంకయు నీవే. కాంతియు నీవే, నా శాంతియు నీవే, సంతస నీవే, నా కంకయు నీవే. ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభుండ యేసు స్తుతింతుము. ఎల్లనూ నీవే, నాకెల్లడల వల్లపడదే వివరింప. ఎల్లనూ నీవే, నాకెల్లడల వల్లపడదే వివరింప. వల్లపడదే వివరింప. వల్లపడదే వివరింప. హల్లెలూయా. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు, పచ్చిక గల చోట్ల మచ్చికతో నడుపును. ఈ పాటను పాడి దేవుని నామని మేము కొలుద్దాము. దేవుడు ఎంతగా మనల్ని కాచి కాపాడుతున్నాడు. నిత్యము ఆయన రెక్కల చాటున మరుగుపరిచి ఆయన మనల్ని క్షేమతలోనికి, భద్రతలోనికి నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి వందనాలు. హల్లెలూయా. తండ్రి అయినటువంటి దేవుని బట్టి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మరణపు చీకటిలో తిరుగుచుండినను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించును. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల
దేవుడికి స్తోత్రం. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందును. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదనిరతం సంతసముగనుందును. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల పచ్చికతో నడుపును. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పచ్చిక గల చోట్ల పచ్చికతో నడుపును. పచ్చికతో నడుపును. హల్లెలూయా. ప్రభు అయినటువంటి యేసు చేసినటువంటి ఘన కార్యములు, కోకొల్లలు మన జీవితాల్లో. కాబట్టి ఏ విధంగా మనం ఆయన స్తుతించగలము, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి కీర్తింతునో నిజమే కదా. మన శిక్షార్థమై ఆయన బలి అయినటువంటి కారణాన్ని మనం చూస్తున్నాము. హల్లెలూయా. మన కోసం ఒక రక్షణను అనుగ్రహించినటువంటి విధానం బట్టి దేవునికి వందనాలు తెలియజేసి పాటను పాడుకుందాం. హృదయపూర్వకంగా దేవుణ్ణి మనము తలుచుకుంటూ, దేవుని కార్యములు తలుచుకుంటూ పాడుకుందాం. హల్లెలూయా. ప్రభువు గొప్పవాడు కాబట్టి ఆయనను తలుద్దాం. మనుషులు నమ్ముకుంటే కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తండ్రి అయినటువంటి దేవుడు సమస్తమును జరిగించి మన కోసం ఈ యొక్క కార్యాలన్నింటినీ జరిగిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. వి థాంక్ యూ లార్డ్. నశించిపోయినటువంటి వారమైనటువంటి మనలను వెదకి ఆయన రక్షించాడు. హల్లెలూయా. వెదకి నన్ను ఇలా చేర్చితివి, వెంబడించగా నిలిచితివి, రోత బ్రతుకును మార్చితివి, నీకు స్తుతిగా చేసితివి. ప్రాణనాథుడా, నీవు ప్రాణమిచ్చితివి, నేను నీ వాడను
తీరము దాటినవాడా నాదు ధరణియుడా. Hallelujah. We praise you. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును. ఈ యొక్క పాటలతో ఇశ్రాయేలీయులు మరి ఏ విధంగా దేవుని గురించినటువంటి ఆ యొక్క కార్యములను వివరించుకుంటూ బ్లెస్సింగ్స్ ఇచ్చుకుంటున్నారు. అదే విధంగా మనము ఈ సమయం నుంచి పాటను పాడి దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుందాం. దేవుని స్తోత్రం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, నిన్ను కాపాడుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధిని కాచి ఉదయింపజేసి నీకు సమాధానము ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, నిన్ను కాపాడుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించుగాక. యెహోవా నీ మీద తన సన్నిధిని కాచి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక, కలుగజేయునుగాక. యెహోవా నిన్ను అభిషేకించి నిన్ను దీవించునుగాక, నిన్ను దీవించునుగాక. యెహోవా తన ధైర్యమునిచ్చి ప్రజ్వలింపజేసి నిన్ను వెలిగించునుగాక. యెహోవా నీ మీద ఆత్మధైర్యము, ఆహారము మీద పూర్ణ ధైర్యము కుమ్మరించునుగాక, కుమ్మరించునుగాక. యెహోవా నిన్ను ఆదరించి నిన్ను పోషించునుగాక, నిన్ను పోషించునుగాక. యెహోవా నీకు ఆహారమిచ్చి ప్రణాత్మ దేహములో నిన్ను నింపునుగాక. యెహోవా నీ మీద తన ప్రేమను జీవజలములు ప్రవహింపజేయును, వర్ధిల్లజేయునుగాక, వర్ధిల్లజేయునుగాక. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడుగాక, నిన్ను కాపాడుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధిని కాచి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక, కలుగజేయునుగాక, కలుగజేయునుగాక.
will sing this song. So I begged Sam, Sharon, and Joyce and Shelly to come forward and sing this song. Hallelujah. Praise the Lord. యెహోవా నీదు మేలులను ఇలా ఎలా వర్ణింపగలను?
హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మన దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త. ఈ సమయమందు మనం ఈ పాటను పాడుకుందాం. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. హల్లెలూయా. ఆయనదే రాజ్యము, ఆయనదే బలము, మహిమ నిరంతరం నిరతము ఆయన. మన తండ్రి దేవుడు కూర్చున్నట్టుగా పాటను పాడుకుందాం. నీ రూపమునకు అది నాకు ప్రింట్ దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతకరుడైనటువంటి దేవుని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. దేవునికి స్తోత్రం. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా, జగతికి రక్షకుడా, నా యేసు దేవుడా. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే, నిరతము నా తండ్రి. రాజ్యము నీదే, బలమును నీదే, మహిమయు నీదే, నిరతము నా తండ్రి. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా. హల్లెలూయా. పరలోకమునకు ఓనర్ ఆయనే. స్తోత్రం. భూలోకమునకు సర్వ సృష్టికి ఆయనే యజమానుడు. దేవునికి స్తోత్రం. పరమండలముని సింహాసనము, భూలోకముని పాదపీఠము. పరమండలముని సింహాసనము, భూలోకముని పాదపీఠము. విరిగిన నా దీన హృదయము నీకు ఆలయమా. దేవా, నీకిది స్తుతియాగము. నీకు ఆలయమా. దేవా, నీకిది స్తుతియాగము. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా. నీ ఆజ్ఞలునే పాటించుటకు, నీకు ప్రియముగా జీవించుటకు. నీ ఆజ్ఞలునే పాటించుటకు, నీకు ప్రియముగా జీవించుటకు. నీ రాజ్యములో నిన్ను చూచుటకు కోరుకొంటిని. దేవా, కోరిక తీర్చు ప్రభు. కోరుకొంటిని. దేవా, కోరిక తీర్చు ప్రభు. అద్భుతకరుడా, ప్రేమ స్వరూపుడా. తరుడను పురుగును తూలి సముడను, నీ రూపమునకు మార్చిన తరుడా.
నరుడను పురుగును దూడి సముడను నీ రూపమునకు మార్చిన నరుడా నా దయమాని ప్రేమను పొగడగా నీ సేవనే చేతును దేవా నీవు తిరి వరకు నీ సేవనే చేతును దేవా నీవు తిరి వరకు అద్భుత కరుణ ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా నా యేసు దేవుడా రాజ్యము నీదే బలము నీదే మహిమయు నీదే నిరతము నా తండ్రి రాజ్యము నీదే బలములో నీదే మహిమయు నీదే నిరతము నా తండ్రి అద్భుత కరుణ ప్రేమ స్వరూపుడా జగతికి రక్షకుడా నా యేసు దేవుడా నా యేసు దేవుడా. హల్లెలూయా. మన నిమిత్తము పాప క్రయ దినముగా ఆయన తను తాను సమర్పించుకున్నాడు. మన జీవితాలను ఆయన మార్చి ఆయనకు మధురముగా మనం నిలబెడుతున్నటువంటి దేవుని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఈ సమయం మందు ఆయనను మనం ఇంకా అధికముగా ప్రేమిస్తూ ఆయన సన్నిధిలో ప్రభువా నేను నీ సన్నిధిలో నేను బలపడతాను, నన్ను ఉజ్జీవింపచేయండి, నన్ను బలపరచండి, నన్ను బలపరచు అనేది నేను సమస్తము చేయగలననేటువంటి మాటలతో దేవుని సన్నిధిలో మనము ఆరాధన చేద్దాము. కాబట్టి అందరూ నిలిచి మనం దేవుని సన్నిధిలో ఈ పాటను పాడుకుందాం. ప్రేమించదని అధికముగా ఆరాధించదని హల్లెలూయా. ఆసక్తి భావంతో దేవుడు నింపినటువంటి క్షేమాధారాన్ని బట్టి దేవుణ్ణి ఆసక్తితో మనం ఆరాధించదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We praise you, we glorify you. Hallelujah. We praise you, glorify you. We worship you, Lord. Hallelujah. You are awesome. ఆరాధన భావంతో దేవుణ్ణి ఆరాధిస్తూ ప్రేమించేదని అధికముగా ఆరాధించు ఆసక్తితో ప్రేమించేదని అధికముగా ఆరాధించు ఆసక్తితో పూర్ణ మనసుతో ఆరాధించు పూర్ణ బలముతో ప్రేమించేదని ఆరాధన 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 Thank you, Lord. ఆరాధన ఆరాధన
ఆరాధన ఆరాధన సహోదరి శివ శ్రేణి జోన్స్గా ప్రార్థన చేస్తుండగా ఆరాధనకు పాత్రుడైనటువంటి దేవుని మనం స్తుతిస్తూ ఈ సమయంలో దేవుని కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తూ ప్రార్థనలోకి వెళ్తాం. దేవానికి స్తోత్రం. ప్రేమ తండ్రి నాయన పరిశుద్ధానికి రకులను స్తుతిస్తూ తండ్రి దేవా ఇదిగో తండ్రి ఉదయ కాల్సిన దేవాన్ని పరిశుద్ధించిన తండ్రి మేమందరము దేవా చేరు మీ సన్నిధిలో ఇంతవరకు దేవాన్ని ఆరాధించడానికి మాకు సహాయం చేసిన దేవాన్ని కొందరు స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి నిజముగా నువ్వు ఎంత గొప్ప దేవుడు తండ్రి, ప్రేమగల దేవుడు తండ్రి. నిజమే తండ్రి దేవా ఇదిగో తండ్రి ఇంతవరకు దేవా మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి దేవా మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవాన్ని కొందరు స్తోత్రాలయ్యా. దేవా ఇదిగో తండ్రి గతించిన మాసం అంతా మమ్మల్ని కాచి కాపాడి దేవ ఈ మాసంలో కూడా దేవ చివరి దినంలో మేము ఉంటుండగా అయ్యా మమ్మల్ని మీ బంగారు రెక్కల చాటున భద్రపరిచిన దేవా మీ కొందరు స్తోత్రాలయ్యా. నిజమే తండ్రి మేము ఎప్పుడు బలహీనం అప్పుడే బలవంతులు అని చెప్పిన దేవా నీ కొందరు స్తోత్రాలయ్యా. మమ్మల్ని అందరినీ బలపరచు దేవా మీ సన్నిధిలో దేవా నీకు అధికముగా దేవా మేము జీవించే భాగ్యం దయచేయండి అయ్యా. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను దీవించండి, ఆస్వాదించండి అయ్యా. అదే విధముగా దేవా ఎదుగో తండ్రి మీ సన్నిధిలో దేవా మేము ఇంకను వాక్యములోను దేవా ప్రార్థనలోను దేవా అధికముగా దేవా అనేక మంది కొరకు దేవా ప్రార్థించే భాగ్యం దయచేయండి నడుచున్నాం దేవా నీ కొందరు స్తోత్రాలయ్యా. దేవ మా సంఘాన్ని దీవించండి అయ్యా. సంఘంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. అదేవిధంగా లైవ్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డని ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మీరు దీవించి ఆస్వాదించయ్యా. వారి ఆస్తుతో మీ సన్నిధికి వచ్చారో తండ్రి దేవా వారి ఆస్తుతాన్ని మీరు సంధించండి తండ్రి. అయ్యా ఎవరైనా బలహీనంగా ఉంటే దేవా వారిని మీరు ముట్టి స్వస్థపరచండి అయ్యా. యేసు నామములో దేవా నజరేయుడైన యేసు నామములో ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరచమని అడుగుతున్నాం తండ్రి. అవును తండ్రి మేము బలహీనుల కొరకు మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థన ఆలకించి దేవా అనేక మందిని మీరు స్వస్థపరిచారయ్యా. నిజముగా నువ్వు చేసిన మేళ్ళకై వందనాలు స్తోత్రాలు తండ్రి. దేవా ఈ భయంకరమైనటువంటి దినముల్లో మేము ఉంటుండగా దేవా ఈ వైరస్ ను మీరు దేవా ఇదిగో తండ్రి కాల్చివేయండి తండ్రి, మటుమాయం చేయబడి వచ్చినాం తండ్రి. అయ్యా మా దేశాన్ని స్వస్థపరచిన మా రాష్ట్రాన్ని దేవా స్వస్థపరచిన వచ్చినాం అయ్యా. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ముట్టండి తండ్రి. ఎవరు నేను తెలుసుకోకుండా దేవా నశించిపోనివద్దు దేవా, అందరూ నేను తెలుసుకోవాలి దేవా నీ కొందరు స్తోత్రాలు అయ్యా. అయ్యా అదిగో తండ్రి నువ్వే నిజమైన దేవుడు అని ప్రతి ఒక్కరు తెలుసుకునే భాగ్యం రాయించండి వచ్చినాం దేవా నీ కొందరు స్తోత్రాలు అయ్యా. దేవా ఇదిగో తండ్రి ఉదయ కాల్సిన దేవా ఆదిన్నర మీరే జగముగా జరిగించండి అయ్యా. పాటల్లో మీరున్నారు తండ్రి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మాకు సహాయం చేసింది దేవా మీ కొందరు స్తోత్రాలు అయ్యా. మరి ముఖ్యంగా వాక్యంలోకి వెళ్ళుచుండగా అయ్యా మీ సేవకులు మీరు బలపరచుకోండి అయ్యా. నాకు మాకు కావాల్సినటువంటి వర్తమానాన్ని మీరు దయచేయమని అడుగుతున్నాను దేవా నీ కొందరు స్తోత్రాలు అయ్యా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి అయ్యా, మమ్మల్ని బలపరచండి అయ్యా. దేవా మేమందరము వాక్యం విని బలపడే భాగ్యం దయచేయండి అయ్యా. నీ సన్నిధిలో దేవా ఇదిగో తండ్రి మేము బిడ్డలు సిలువ చాటును మరుగుపరుచుకొని నాకు మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు దయచేయండి అయ్యా. మేమందరము వాక్యాన్ని అంగీకరించి దేవా ఈ వాక్యం నా కొరకే అని దేవా అంగీకరించి అయ్యా వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించాలని మాకు నేర్పించమని అడుగుతున్నాను దేవా మీకు వందనాలు స్తోత్రాలు. కుటుంబాన్ని కూడా దీవించి ఆశ్రయించే ప్రతి ఒక్క అవసరం మీరు సంధించమని అడుగుతున్నాను దేవా నీ వందనాలు స్తోత్రాలుగా. అదే విధముగా దేవశిలను కూడా దీవించి ఆశ్రయించండి అయ్యా. దేవ బిడ్డలకు మీకు ఆపుదలు దయచేసి మీ సన్నిధి ఉంచండి అయ్యా. అక్కడ దేవ అనేక మంది అయ్యా నువ్వే నిజమైన దేవుడు అని తెలుసుకునే భాగ్యం దయచేసి దేవ తద్వారా మమ్మల్ని కూడా దీవించి ఆశ్రయించి అయ్యా మా అవసరాలను మీరు సంధించి మన చిన్న ప్రాంతం మీరు సంధించి చేర్చుకోండి. యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ సమయమందు దావీదు రాసినటువంటి కీర్తన మనము చదువుకోబోతున్నాము. సహోదరులు స్టాండింగ్ స్కూల్ ముందుకు వచ్చినట్లయితే కీర్తన 118వ అధ్యాయాన్ని వారు చదువుతుండగా మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. Let us all turn to Psalms 118. కీర్తన 118వ అధ్యాయాన్ని మనము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. దేవునికి స్తోత్రం. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి శ్రేష్టమైనటువంటి యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. ముందు పెట్టుకుని దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నీ వాక్యము నా పాదములకు దీపము దీపము, నా త్రోవకు వెలుగు
వెలుగై వెలుగై యొమ్మనట్టి నా దీపము. కీర్తనలు 118వ అధ్యాయం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచును. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుని. ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఆయన కృప నిరంతరము నిలుచునని యెహోవా యందు భయభక్తులు గలవారు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టితిని. విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షముననున్నాడు, నేను భయపడను. నరులు నాకేమి చేయగలరు? యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నలు దిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేశాను. కందిరీగల వలె నా మీద ముసిరి ఉన్నారు. ముండ్లు కాల్చిన మంట ఆరిపోయినట్లు వారు నశించిపోయారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయం చేసింది. యెహోవా నా దుర్గము, నా దానము. ఆయన నాకు రక్షణాధారమయ్యను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమైనది. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును కానీ ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీవి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరం ఇచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఇల్లు కట్టువారు విదేశించిన రాయి, మూలకు తలరాయి ఆయన. అది యెహోవా వలన కలిగినది. అది మన కన్నులకు ఆశ్చర్యము. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించుదాము. యెహోవా దయచేసి నన్ను రక్షించు. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించు. యెహోవా పేరట వచ్చువాడు ఆశీర్వాదముందును గాక. యెహోవా మందిరములో నుండి నిమ్ము దీవించుచున్నాము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు మేలును అనుగ్రహించి ఉన్నాడు. వెలుగు. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. నీవు నా దేవుడవు, నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదను. నీవు నా దేవుడవు, నిన్ను ఘనపరచదను. అందరూ కలుస్తున్నాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. దేవుని పరిశుద్ధ వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. అందరూ దయచేసి కూర్చోండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. చక్కటి దేవుని వాక్యంను మనం చదువుకుని ఉన్నాము. ఎన్ని వాగ్దానములు, ఎంత మరి ఆహ్లాదకరమైనటువంటి సంగతులు ఇక్కడ పొందుపరచబడి ఉన్నావో మనం చూస్తున్నాము. నిజమే. మొదటి వచనంలోనే మనం చూస్తున్నాం, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును. మరి చివరి వచనం చూసినట్లయితే యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచుచున్నది అంటే తరతరములు అది నిలుచుచున్నది. కాబట్టి మనము దేవుని
కృపలో మనం నిలిచి ఉన్నాము. ఆయన దయ ఎంత గొప్పదో మనం ఇక్కడ తెలియజేయబడుతున్నటువంటి విషయాలను బట్టి ఆయన కృతజ్ఞతలు స్తుతులు చెల్లిస్తున్నాడు. అదేవిధంగా దావీదు జీవితంలో తాను పొందినటువంటి ప్రతి మేళ్లకు కారణం దేవుడే అనేటువంటి ఆ యొక్క కారణాన్ని ఆయన తెలియజేస్తూ మరి ఈ యొక్క కీర్తన మరి ఎజ్రా మరి ఎజ్రా మనకు తెలుసు కదా, మనం బైబిల్ గ్రంథంలో ఎజ్రా మరి ఆ యొక్క ప్రవక్త మరి ఆయన సమయంలో ఈ యొక్క కీర్తన తీసి దీనిని కూర్చున్నటువంటి ఒక ప్రస్తావన జరిగిందంట. కాబట్టి మరి దావీదు యొక్క జీవితంలో ఉన్నటువంటి సన్నివేశాలను ఆయన పొందుపరిచినటువంటి యొక్క కావ్యాన్ని ఆ సమయంలో ఎత్తి పాడినట్టుగా మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన కృప నిరంతరం ఉన్నది కాబట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది ఎంతో అవసరమైనది. కాబట్టి ఇది మనం చూసినట్లయితే మరి 2, 3, 4 వచనాలు మనం చూసినట్లయితే ఒకే సంగతిని తెలియజేస్తూ అది ఏ విధంగా అది దాన్ని ఒక కార్యాలు పెద్దదిగా మరి అది విపులపరచబడిందో మనం చూస్తున్నాము. మనం చూసినట్లయితే యెహోవా కృప నిరంతరం నిలుచునని ఇశ్రాయేలీయులు అంటారంట. అంటే మొదటిగా దేవుడు ఇశ్రాయేలీయుల్ని ఎలాగైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడు తన సొంత జనాంగాన్నిగా వ్యక్తులనుగా మనం చూసినట్లయితే మనము అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అని చూడొచ్చు. కానీ జనాంగం అని చెప్పినప్పుడు ఇశ్రాయేలీయుల్ని మనము ఎలాగైతే ఏ దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో మనం చూస్తున్నాము. కాబట్టి ఆయన ఇశ్రాయేలీయులందరూ ఆయన్ని మరి ఏమంటున్నారు, కృప నిరంతరం నిలుచునని ఆయన్ని మరి స్తోత్రిస్తున్నారు. ఆ తర్వాత మరి యాజకులైనటువంటి వారు అహరోను వంశస్థులు ఆయనను స్తుతిస్తున్నారు. దాని తర్వాత మనం చూసినట్లయితే యెహోవా యందు భయభక్తులు, ఈ కార్యాన్ని బట్టి చూసినట్లయితే అన్యజనులైనటువంటి మనమందరం కూడా ఆ యొక్క భయభక్తుల్లో మనం చేర్చబడినటువంటి వారంగా మనం కనపడుతున్నాం. కాబట్టి దేవుడు దేవుడు ఒకరిని పిలిచి ఆ యొక్క మన అబ్రహామును పిలిచినటువంటి దేవుడు ఆ తర్వాత ఆ యొక్క సంతతిని ఏ విధంగా దాన్ని అభివృద్ధి పరిచి అందులోంచి ప్రతి ఒక్కరిని విశేషముగా వారిని ప్రత్యేకించుకున్నాడు మనం చూస్తున్నాము. అదేవిధంగా మన యొక్క జీవితాల్లో కూడా మనల్ని ప్రతి ఒక్కరిని పిలుచుకున్నాడు, ఆయన ప్రత్యేకించుకుంటున్నాడు. కాబట్టి ఆయన యొక్క కార్యాలు మనము చూసినటువంటి వారంగా మనము ఏం చేయాలంటే ప్రతిరోజు దేవుడు చేసినటువంటి మేళను బట్టి ఆయన స్తుతించాలి. ముఖ్యంగా ఈ యొక్క దినమున మనము 24వ వచనాన్ని మనము కాన్సన్ట్రేట్ చేసినట్లయితే ఇక్కడ మనం చూడవచ్చు 118వ అధ్యాయం 24వ వచనం. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించెదము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎంత ప్రాముఖ్యమైనటువంటి ఒక వాక్య భాగమో చూడండి. గాడ్ హ్యాస్ ఆర్గనైజ్డ్ అంటే ప్రతి ఒక్కటి దేవుడు స్థిరపరిచాడు, ఏర్పాటు చేశాడు. అన్నిటినీ కుదురుపాటుగా చేసి ఉన్నటువంటి దేవుడు ఈ యొక్క కార్యాన్ని చెప్తున్నాడు. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సాహించి సంతోషించదము. అంటే దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవునికి కృతజ్ఞతలు తెలియజేయడం మాత్రమే కాకుండా ఆయన ఏర్పాటు చేసిన దినమందే మనము కూడా ఆయనను సంతోషించడం, ఆయన యందు ఆనందించడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. లేదు నాకు ప్రతి ఒక్కటి చక్కబరుచుకున్న తర్వాతే నేను దేవుని యందు నేను సంతోషిస్తాననే మాట మనం చూసినట్లయితే అది ఎంతగా మనల్ని ఆ యొక్క కార్యానికి మనము దేవునికి కృతజ్ఞత తెలపలేనిటువంటి ఒక భావంగా మనం చూస్తున్నాం. కాబట్టి మనం ఈరోజే మనం దేవుని స్తుతించాలి అనేటువంటి ఆ యొక్క కార్యాన్ని మనం చూసుకోవాలి. ఎందుకంటే యెహోవా నా పక్షమున ఉన్నాడు, నేను భయపడను, నరులు నాకేమి చేయగలరు. మరి దావీదు జీవితంలో మరి 6వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు కాబట్టి తన మీద వచ్చినటువంటి శత్రువులని అందరి మీద కూడా ఆయన జయాన్ని పొందినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దేవుడే మనకు తోడుగా ఉన్నాడు. కాబట్టి మనకు అపాయం తీసుకొచ్చేటువంటి ఆ యొక్క జనాలను బట్టి అంటే లేకపోతే శత్రువులను బట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ యొక్క మాటల చేత మనం ఆదరింపబడినటువంటి వారంగా 15వ వచనాన్ని కూడా మనం చూద్దాము. 14, 15 వచనాలు మనం చూసినట్లయితే యెహోవా నా దుర్గము, నా గానము, ఆయన నాకు రక్షణాధారమాయెను, నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. కాబట్టి ఈ యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు మనల్ని తృప్తితో మేళ్లతో నింపినటువంటి మన జీవితాలని మనము
ఏ విధముగా మనము తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి. ఆయన మన యొక్క దుర్గము, మన యొక్క గానమై ఉన్నాడు అనేటువంటి యొక్క మాటను చూసినట్లయితే ఎంత చక్కటి ఒక కార్యాన్ని ఇక్కడ తెలపబడుతుందో చూస్తున్నాము. కాబట్టి ఆయనే మనకు దుర్గము, ఈజ్ అవర్ ఫోర్ట్. ఆయన యందే మనము వెళ్ళి దాక్కోగలము, ఆయన యందే మనం సంతోషించగలము. ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు ఆయన మన యొక్క గానమై ఉన్నాడు. ఈరోజు మనము మాట్లాడగలుగుతున్నాము, మనము అనే యొక్క ప్రస్తావన మనం తీసుకొచ్చినట్లయితే ఎలాగ మనకి దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క భావాన్ని మనం వ్యక్తం చేసుకోవడానికి, మన జీవితాల్లో ఏదైనా ఒక కార్యాన్ని మనం వ్యక్తపరచుకోవడానికి మనము మాట్లాడతాం అన్నమాట. దాని ద్వారా ఇతరులకు మనం తెలియజేస్తాం. కాబట్టి కార్యాలను ఏర్పాటు చేసుకోవడానికి, మనలో ఉన్నటువంటి భావాలు చేసుకోవడానికి మనకి నోరు ఎలాగైతే ఇవ్వబడిందో అదే విధంగా దేవుడు సమస్తాన్ని సృష్టించి ఉన్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో దేవుణ్ణి మనము ఆధారంగా చేసుకున్నట్లయితే మన యొక్క జీవితాలు ఎలా ఉంటాయి? రక్షణను గురించినటువంటి ఉత్సాహ సునాదము వినబడుతుంది అనేటువంటి యొక్క కార్యాన్ని మనం చూసినట్లయితే దేవుడు నిజమే మన యొక్క జీవితాలు ప్రతిరోజు చేసినటువంటి మేళ్లను బట్టి ఆయనకి స్తుతించడం, ఘనపరచడం అనేది ఎంతో అవసరమైనటువంటి కార్యంగా ఉన్నది. ఎందుకంటే 20 వచనాల్లో కూడా మనం చూసినట్లయితే ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. కాబట్టి ఆయన ద్వారా పుట్టినటువంటి మనం అందరము కూడా నీతియుక్తమైనటువంటి రాజ్యమును మనము వెదికే వారముగా ఉన్నాము. ఆయన యొక్క రాజ్యములో మనము వారసులమైనటువంటి వారముగా ఉన్నాము. కాబట్టి ఆయన యొక్క గుమ్మములు, మరి యెహోవా గుమ్మములు మన కోసం తెరపబడినాయి. ఇది యెహోవా గుమ్మము, నీతిమంతులు దీనిలో ప్రవేశించెదరు. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని నీతిమంతులనుగా చేశాడు. ఎలాగంటే ఆయన తన యొక్క కుమారుని ద్వారా మనలందరినీ ఆయన పాపము నుండి విమోచన క్రయధనముగా ఆయన కుమారుని అర్పించి, బలిగా ఆయన అర్పించి, మనకు ఆయన ద్వారా తన రక్తము ద్వారా మనకు విమోచనం కలుగు చేసినటువంటి దేవుని బట్టి మనము స్తుతులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అవును అందువలన దేవుడు దయాళుడు. కాబట్టి లేకపోతే మనము చనిపోయేటువంటి వారముగా ఉన్నాము. కానీ మనం బ్రతికింపజేయుట ఆయన కేవలము ఆయన యొక్క కృపయై ఉన్నది. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచుచున్నది. ఆయనకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుడి. కాబట్టి మనము కృతజ్ఞతాపూర్వకంగా దేవుణ్ణి మనం స్తుతించడం అనేది మనము అలవాటు చేసుకుంటూ ప్రతిదినము మనము ఏ విధంగా ఇశ్రాయేలీయులు మరి 2, 3, 4 వచనాలు మనం చూసినట్లయితే ఆయన కృప నిరంతరము నిలుచునని ఇశ్రాయేలీయులు అందరుగాక అన్నట్లుగా మనమందరం కూడా ఒక సమాజముగా కూడి మనం దేవుని స్తుతిస్తూ ఉన్నాము. అదే విధముగా మనము దేవుని యొక్క సన్నిధిలో మనము అహరోను వంశస్థులు ఏ విధంగా మరి దేవుని యొక్క ప్రధాన యాజకులుగా మరి వారు ఎలాగ కనపడుతున్నారు, వారు ఇశ్రాయేలు పక్షముగా వారు నిలబడి దేవుని సన్నిధిలో యాజకత్వం చేస్తున్నారు మనం చూస్తున్నాము. కాబట్టి వారు కూడా నిరంతరము నిలుచునుగాక అని అంటున్నారు. అదేవిధంగా మనమందరం కూడా ఆయన కృప నిరంతరం నిలుచునని మనం చెప్తూ భయభక్తులతో దేవుణ్ణి మనము ఆరాధిస్తున్నటువంటి వేళలో దేవుని యొక్క సముఖము లేకపోతే ఆయన యొక్క ప్రసన్నత మనల్ని కాచి కాపాడుతూ మనల్ని ఉన్నతమైనటువంటి స్థలములలోనికి నడిపించును. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చినటువంటి ఒక వాక్యమును బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఈ సమయమంతా అమ్మగారు ప్రార్థన చేస్తుండగా మనం అందరం కలిసి ఏకీభవిద్దాం. హల్లెలూయా, స్తోత్రం. మా స్తుతులకు పాత్రడా వందనాలు ప్రభువా తండ్రి నైనా. అవును ప్రభువా తండ్రి నైనా, మీరు ప్రభువా తండ్రి నైనా ఏర్పాటు చేసిన దినాన్ని బట్టి వందనాలు ప్రభువా. మీరు మాకు ఇచ్చిన దినాన్ని బట్టి వందనాలు ప్రభువా నైనా. మాకు ఇచ్చినటువంటి ఆయుష్ నిమిత్తము వందనాలు ప్రభువా. మాకు ఇచ్చిన ప్రతి ఒక్క ఈవి నిమిత్తము వందనాలు ప్రభువా తండ్రి. నిజమే తండ్రి నైనా, మీ కృప లేకపోతే మేము ఈ లోకంలో ప్రభా ఒక్క నిమిషము కాదు నాయన, ఒక క్షణము కూడా నాయన ఉండలేము స్వామి తండ్రి. మేము ఎలా ఉన్నామంటే కేవలం మీ యొక్క కృప తండ్రి, మీ కాపుదల ప్రభా, మీ దయా స్వామినైనా. అవును స్వామి నాయన, మా కేడము, మా రక్షణ, మా దుర్గము మీరు స్వామి తండ్రి నైనా. మీ అందున్నది స్వామి తండ్రి నైనా. అయా ప్రభా తండ్రి నైనా, నీ కొరకు ప్రభా కనిపెట్టుకుని వారు ప్రభా ఈ దోషంలో వర్ధిల్లుతారని చెప్పిన రీతిలో ప్రభా తండ్రి నైనా మేము ప్రభా తండ్రి ఎల్లప్పుడూ మీ యొక్క సన్నిధానంలో ప్రభా నైనా మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం మాకై వందనాలు ప్రభా తండ్రి. ఇదే కాదు ప్రభా తండ్రి, ఎల్లప్పుడూ నైనా మరి మీ యందు స్తుతించమన్నారు ప్రభా తండ్రి. ఆనందించుడి నా యందు ఆనందించమన్నారు ప్రభా తండ్రి. ఎడతెగక ప్రార్థించమన్నారు ప్రభువా తండ్రి నైనా. మా స్తుతులపై ఆశను దేవా మీకు వందనాలయ్యా. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం స్వామి తండ్రి నైనా.
అయా ప్రభా మా ప్రార్థనలకి ప్రభా జవాబిచ్చిన తండ్రి వందనాలు ప్రభా తండ్రి. ప్రార్థించటం వల్ల ప్రభా తండ్రి ఎన్నో మేళ్ళు మాకు దాచి ఉంచారు ప్రభా తండ్రి నాయన. ప్రార్థన లేనటువంటి గృహము ప్రభా తండ్రి నాయన ఒక కప్పు లేనటువంటి గృహముగా మీరు చెప్తున్నట్టుగా అవును ప్రభా తండ్రి నాయన. మేము కప్పు ఉన్నటువంటి గృహాలుగా ప్రభా తండ్రి మీ సన్నిధానములో ప్రభా నిత్యము మానక స్తుతించే వారముగా, నిత్యము మానక ప్రార్థించేటటువంటి వారముగా అయా ప్రభా శోధనల నుండి ప్రభా తండ్రి నాయన విడిపించేటటువంటి వారి కోసం మేము ప్రార్థిస్తుండగా అయా తండ్రి మాకు వచ్చే శోధనలను కూడా నాయన మీరు బంధించి నాయన తీసి పారవేస్తున్న విధానాన్ని బట్టి వందనాలయ్యా. అయా ప్రభా తండ్రి మెలకువగలిగి ప్రార్థించమన్నారయ్యా. ఎందుకంటే ప్రభా మీరే ప్రభా మాకు ప్రార్థన నేర్పించారు. ఒంటరిగా ప్రభా ఏకాంతముగా నాయన మీరు ప్రార్థించి ప్రభా తండ్రి నాయన మీరు శక్తిని పొందుకున్నాడు ప్రభా తండ్రి నాయన. అప్పుడే సాతాన్ని జయించగలిగారు ప్రభా తండ్రి నాయన. ఎంతో శక్తిమంతులుగా ప్రభా మీరు నింపబడ్డారు. అలాగనే మాకు ఆ మార్గాన్ని చూపించి మీరు కూడా ప్రార్థించండి మెలకువగలిగి ప్రభా మీరు శక్తిమంతులవుతారని మాకు నేర్పించిన తండ్రి నాయన. అవును ప్రభా తండ్రి నాయన మెలకువగలిగి మేము ప్రార్థించాలి. ఎందుకంటే ప్రభా మీరు అక్కడ అతి సమీపంగా ఉంది నాయన. ఎప్పుడో మాకైతే తెలియదు ప్రభా తండ్రి. లోకంలో చూస్తున్నామంటే ఇప్పుడున్న వాళ్ళు ఇంకో కొంచెంసేపు నాయన మాయమైపోతున్నారు ప్రభా. మరణం అలా మృంగివేయించినది నాయన ఒక్కొక్కళ్ళని. అయా ప్రభా తండ్రి నాయన ఇశ్రాయేలునైనా కాపాడినటువంటి దేవుడు స్వామి తండ్రి. నీ బిడ్డలను కూడా ప్రభా ఎల్లప్పుడూ నిత్యము కాపాడే దేవుడు స్వామి తండ్రి. మీ రక్షణతో తండ్రి నైనా వారిని భద్రపరిచే దేవుడు స్వామి తండ్రి. మీ యొక్క రక్షణ వస్త్రాలనే వారికి ఇచ్చిన తండ్రి ప్రభా. నీ బిడ్డలకి ప్రభా తండ్రి మీ బిడ్డలకు కాపుదలగా ఉండి ప్రభా తండ్రి నైనా ప్రార్థించమని మీరు ప్రభా తండ్రి నైనా అడుగుచూ నాయన మా స్థుతులపై మీరు ఆశీర్వైన దేవా మీకు వందనాలు స్తోత్రాలు ఆచరించుకొంచున్నా తండ్రి నైనా. అలాగే ప్రభా తండ్రి పాటల ద్వారా తండ్రి మీరు మహిమ పొందిన విధానాన్ని బట్టి వందనాలు ప్రభా తండ్రి. అయా నాయన మరి వర్తమానమునైనా బిడ్డ చెప్పుచుండగా ప్రభా నీవు ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రభా తండ్రి యొక్క సమయాన్ని బట్టి బిడ్డ నిమిత్తము వందనాలు ప్రభా తండ్రి నైనా. మాట్లాడుచుండగా మీకు అమూల్యమైనటువంటి వాక్యము జీవము కలిగినటువంటి వాక్యమునైనా మాట్లాడుచుండగా తండ్రి నైనా నోరు నైనా మరి ముట్టండి స్వామి తండ్రి నైనా. మీకు అభిషేకాన్ని దయచేయండి స్వామి తండ్రి నైనా. ప్రతి ఒక్క మాట ద్వారా తండ్రి నైనా మాతో తండ్రి నైనా మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి నైనా. అయా ప్రభా తండ్రి ఎందుకంటే మీ మాట ప్రభా తండ్రి రెండంచులు కలిగినటువంటి ఖడ్గము ప్రభా తండ్రి. ఎలాంటి దాన్నైనా ఖండించగలదు ప్రభానైనా తీసివేయగలదు. కాబట్టి ప్రభా తండ్రి నైనా ఎన్నో మంది ప్రభా తండ్రి శ్రమల్లో బాధల్లో వేదంలో ప్రభా చిక్కుల్లో ఇరుక్కుపోయి ఉన్నారు ప్రభా తండ్రి నైనా. మరి అలాంటి వారి కోసం ఈ లోకంలో ఈ వాక్యం ఎంత అవసరమై ఉన్నది ప్రభా తండ్రి. లైవ్లో చూసిన ప్రతి ఒక్క బిడ్డ కోసం ప్రార్థిస్తున్నాను స్వామి. వారి అవస్థలు కూడా మీరు సంధించండి ప్రభా. మా అవస్థలు కూడా సంధించుచున్న తండ్రి వందనాలయ్యా. స్తోత్రాలు చెల్లించుకొంచున్నాం తండ్రి నైనా. మేము ఎప్పుడైతే బలహీనమో అప్పుడే బలవంతులుగా మమ్మల్ని చేసి నిలబెట్టుకుంటున్న తండ్రి వందనాలు ప్రభా తండ్రి నైనా. అయ్యా ప్రభా మాతో కూడా మాట్లాడమే కదా మీకు అభిషేకాన్ని మాకు దయచేయండి ఒక్కొక్కడికి ప్రభా. ఈ ఆవరణం అంతా మీ మహిమతో నింపండి తండ్రి. మీ అగ్నితో నింపండి తండ్రి. మీ వెలుగు ప్రకాశింపు చేయండి ప్రభా తండ్రి నైనా. ఎందుకంటే మీ వాక్యము వెలుగునైనా ప్రభా తండ్రి. మీ వాక్యము విన్నవాడు ప్రభా వెలుగులో నడుస్తాడని చెప్పిన రీతిలో ప్రభా. అలాగనే ప్రభా మా హృదయాల్లో వెలుగు ప్రవేశించినప్పుడు నాయన మేము వెలుగు బిడ్డలుగానే ఉంటాం. ఎందుకంటే మీరు ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నారు ప్రభా తండ్రి నాయన. ఆ వెలుగును ఇప్పుడు నాయన మాకు ప్రకటించబోచుండగా తండ్రి నాయన మీరు అక్కడ ఉండి ప్రభా తండ్రి మీ మాటలు అందించండి ప్రభా తండ్రి. ఆత్మతో ప్రభునైనా బలపరచండి తండ్రి. మీకు స్తోత్రాలయ్యా. స్తుతి ఘనత మహిమ మీరే పొందమని యేసయ్య నామములో కొద్దిని పల్లె బిడ్డ వేడుచున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు మనము